ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థనలో నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీరందరి ప్రార్థన విన్నపములను కామెంట్ రూపంలో తెలియజేయగలరు. కొంతమంది మీ యొక్క ప్రార్థన విన్నపములను కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. అందుని బట్టి వందనములు. మీ కొరకు నేను తప్పనిసరిగా నా అనుదిన ప్రార్థనలో నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీరు కూడా ప్రార్థనలో బలంగా ఉండండి, ఆత్మీయంగా ఎదగండి. ఈ అనుదిన ప్రార్థనను, ఈ అనుదిన వాగ్దానాన్ని మీరు తప్పనిసరిగా వీక్షించండి. దైవ దీవెనను పొందవలసిందిగా మనందరి ప్రార్థనలకు దేవుడు జవాబిచ్చేవాడుగా ఉన్నందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈరోజు నీ కొరకు దేవుని వాగ్దానం కీర్తన గ్రంథము 31వ అధ్యాయం 19వ వచనం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు ఈరోజు కూడా మనతో ఒక చక్కని వాగ్దానంతో మాట్లాడుతున్నాడు. అదేమిటంటే రెండు గుణలక్షణాల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆ రెండు గుణలక్షణాలు కలవారికి దేవుడు ఎంత గొప్ప మేలులు సిద్ధపరిచాడో, ఏర్పరిచాడో దాని గురించి ఇక్కడ మాట్లాడుతాడు ఈ వచనంలో కీర్తనకారుడు. అదేమిటంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన వారి కోసము దేవుడు ఎంతో గొప్ప మేలులు దాచి ఉంచుతాడంట. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుట ఎంతో జ్ఞానమునకు మూలమని, ఎంతో గొప్ప ఆశీర్వాదాలు, ఎన్ని గొప్ప ఆశీర్వాదాలను పొందుకోగలమో బైబిల్లో అనేక వచనాలు మనకి తెలియజేస్తున్నాయి. ఈరోజు అనేక మంది క్రైస్తవ బిడ్డలను పిలువబడుతున్నారు కానీ దేవుని బిడ్డలు అని పిలువబడుతున్నారు కానీ వాళ్ళ నిజమైన భక్తి జీవితము, నిజమైన భయభక్తులు గల జీవితము వాళ్ళలో కనిపించట్లేదు. వాళ్ళు లోకానుసారంగా నడుచుకుంటున్నారు ఒకవైపు, మరి దేవునితో భక్తిగా ఉన్నట్టు వాళ్ళు అనుకుంటున్నారు కానీ అది నిజమైన భక్తి కాదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఎవరైతే నిజముగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో దేవుడు వాళ్ళ నిమిత్తము గొప్ప మేలును దాచి ఉంచుతాడంట. అవును ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ యొక్క ప్రవర్తన దేవుని ఎదుట ఎలా ఉంది? భయభక్తులు కలిగి జీవిస్తున్నావా? నువ్వు వెళ్ళు ప్రతి చోట, నీ ఇంటిలో, నీ యొక్క హృదయంలో, నువ్వు పనిచేస్తున్న చోట, ప్రతి చోట నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నావా? పరిశుద్ధంగా జీవిస్తున్నావా? దేవుని యందు భయము కలిగి జీవిస్తున్నావా? ఆయన యొక్క వాక్యమును ధ్యానిస్తున్నావా? భయభక్తులు కలిగి నా జీవితం నీలో ఉందా? అలాగైతే నువ్వు నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం కలిగి ఉంటే నీ పట్ల దేవుడు ఎంతో గొప్ప మేలులు దాచి ఉంచాడంట. అవును, దాచి ఉంచాడంటే అర్థం ఏంటండి? దేవుడు మనకి తగిన సమయంలో అవి ఇస్తాడు. ఆయన నిర్ణయ కాలంలో అవి మనకిస్తాడు. దాచి ఉంచిన మేలును ఎంతో గొప్పది. అది సామాన్యమైన మేలు కాదు. మనం అనుకున్నట్టు మన ఊహలకి తగినట్టువి కాదు. మన ఊహల కంటే, మనం అడిగిన దాటికంటే ఎక్కువగా ఇచ్చే దేవుడు మన దేవుడు. అవును, ఆయన మన పట్ల దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది ప్రియులారా. అవును, ఈరోజు నీ పట్ల, నా పట్ల దేవుడు కలిగి ఉన్న మేలులు, దేవుడు కలిగి ఉన్న ఆశీర్వాదాలు మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అవి ఎంతో గొప్పవిగా ఉన్నాయి. అవును, నువ్వు ఎప్పుడు అనుకోవద్దు నాకెందుకు ఇంకా ఆలస్యం అవుతుంది, నేను దేవుని యందు పరిశుద్ధంగా జీవిస్తున్నప్పటికీ, దేవుని కొరకు నేను కనిపెడుకున్నప్పటికీ ఎందుకు ఇంకా నాకు రాలేదు ఆశీర్వాదం? నువ్వు ఎప్పుడు సంకోచించకు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. నువ్వు నిజముగా దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం కలిగి ఉంటే దేవుడు నీ కొరకు గొప్ప మేలును దాచి ఉంచాడు. రెండవదిగా ఇక్కడ మాట్లాడుతున్నాడు కీర్తనకారుడు ఏంటంటే, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించే వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అని. అవును, ఈ వచనంకి అర్థం ఏంటంటే, నరుల ఎదుట అంటే మనుషుల ఎదుట, సర్వమానవాళి ఎదుట, అధికారులు కావచ్చు, రాజులు కావచ్చు, జనములు కావచ్చు, కుటుంబం కావచ్చు, నువ్వు పనిచేస్తున్న చోట కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరి ముందరైనా దేవునికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఆయనను ఆశ్రయించే వ్యక్తివిగా నువ్వు ఉన్నట్లయితే నీ కొరకు దేవుడు ఎంతో గొప్ప మేలును సిద్ధపరిచి ఉన్నాడంట. అవును, బైబిల్లో అనేక మంది భక్తుల జీవితం చూస్తాం. వాళ్ళు అధికారుల ముందర కావచ్చు, రాజుల ముందర కావచ్చు, జనముల ముందర కావచ్చు, కుటుంబాల ముందర కావచ్చు, ఏ విధమైన అవకాశం వచ్చినప్పటికీ కూడా మొదటి ప్రాధాన్యత దేవునికి ఇస్తూ దేవుని మహిమపరచాలని, దేవుని ఆశ్రయించాలని వాళ్ళు కలిగి ఉంటారు. వాళ్ళకి ఎటువంటి సమస్య వచ్చినప్పటికీ కూడా, ఎటువంటి శోధనల గుండా వాళ్ళు వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళు మొదటిగా దేవుని ఆశ్రయిస్తారు. ఈరోజు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు శ్రమలు వస్తున్నప్పుడు,
శోధనలు వస్తున్నప్పుడు, సమస్యలు గుండా నువ్వు వెళ్తున్నప్పుడు మొదటిగా నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? దేవుణ్ణి ఆశ్రయిస్తున్నావా? ఒకవేళ నువ్వు మొదటిగా దేవుని ఆశ్రయించే వ్యక్తివిగా ఉన్నట్లయితే దేవుడు నీ కొరకు ఒక గొప్ప మేలును సిద్ధపరిచి ఉన్నాడు. కనిపెట్టుకుని జీవించు. ఆయన నీ కొరకు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, అవునా తండ్రి, అయ్యా బిడ్డల పట్ల మీరు కలిగి ఉన్న వేళ్ళు ఎంతో గొప్పది. నీ యందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే అయ్యా మేము ఆశ్రయించే వ్యక్తులముగా ఉన్నట్లయితే అయ్యా మీరు మా పట్ల దాచి ఉంచిన మేలులు, మా కొరకు సిద్ధపరిచిన మేలులు ఎంతో గొప్పవిగా ఉన్నాయని వాక్యం సెలవిస్తుంది. అవునయ్యా, మా ఊహ కంటే మేము అడిగిన వాటికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడిగా ఉన్నావు. మా పట్ల గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్న గొప్ప దేవుడిగా ఉన్నావు. అవునా తండ్రి, అవునా తండ్రి, బిడ్డల పట్ల మీరు గొప్ప మేలులు అయ్యా సిద్ధపరిచి ఉన్నారు, దాచి ఉన్నారు. అయ్యా అవన్నీ మీరు వాళ్ళ జీవితంలో కలిగించాలంటే భయభక్తులు కలిగి జీవించాలి. మొదటిగా ఆయన ఆశ్రయించాలని మీరు చెప్పిన అయా మాటను బట్టి వందనములు. అయా బిడ్డలు అటువంటి రీతిగా నీ ఎదుట భయభక్తులు కలిగి జీవించి అయా ప్రతి విషయంలో నిన్ను మొదటిగా ఆశ్రయించి నీకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి నిన్ను మహిమపరిచే వ్యక్తులుగా మార్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం నా తండ్రి. ఆమేన్.